వినాయక నిమజ్జనం ప్రశాంతంగా జరిగిందన్నారు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్. పక్కా ప్రణాళికతో నిమజ్జనాలు పూర్తయ్యాయని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. 95% గణేష్ నిమజ్జనాలు పూర్తి చేశామన్నారు. నిమజ్జనంలో గొడవలపై 5 కేసులు నమోదైనట్లుగా తెలియజేశారు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కొన్ని విగ్రహాలు పెద్దగా ఉన్నాయని, ఖైరతాబాద్ వినాయకుడు అనుకున్న సమయంలో కంటే ముందే నిమజ్జనం అయ్యిందని అన్నారు. 2 రోజుల నిద్రాహారాలు మాని బందోబస్తు కల్పించామని తెలియజేశారు. ఇక రేపు కూడా నిమజ్జనాలు జరిగే అవకాశం ఉందన్నారు సిపి. అన్ని శాఖల సహకారంతో సూపర్ సక్సెస్ చేసేందుకు అహర్నిశలు కష్టపడ్డ అందరికీ కూడా ఆయన ధన్యవాదాలు తెలియజేశారు. దాదాపు 1,80,000 విగ్రహాలు హైదరాబాద్ నగరంలో హుస్సేన్ సాగర్ లేకే కాకుండా ఇతర ప్రాంతాల్లో బేబీ పాండ్స్ కానివ్వండి, ఇన్ఫ్లేటబుల్ ట్యాంక్స్ కానివ్వండి, అన్నీ కలుపుకుంటే జిహెచ్ఎంసి వారు నమోదు చేసుకున్న వివరాలు 1,40,000 విగ్రహాలు. నిన్నటి నిమజ్జన కార్యక్రమం గురించి చూస్తే 4,700 విగ్రహాలు నిమజ్జనం అయ్యే వీలు ఉండింది. ఇప్పటి వరకు 3,800 విగ్రహాలు నిమజ్జనం అయ్యాయి. ఇంకా 900 పెండింగ్లో ఉన్నాయి. ఒకవైపు ఖైరతాబాద్ గణేష్ ఉదయం 6:30కు బయలుదేరిన సందర్భంలో ఇంకోవైపు 10వ రోజు పెండింగ్లో ఉన్న విగ్రహాల నిమజ్జనం కూడా చేసుకునే అవసరం పడుతుంది. మేము అన్ని జాగ్రత్తలు తీసుకున్నా వచ్చి 40 ఫీట్లు దాని పైకి కూడా ఉన్న సందర్భంలో ఇక్కడ ఉన్న ఎలక్ట్రిక్ వైర్స్, కేబుల్స్ దగ్గర ఇరుక్కొని ప్రొసెషన్ ఊరేగింపు ఆలస్యమైంది. కొన్ని యాక్సిడెంట్స్ కూడా జరిగాయి. కొన్ని గొడవలు, దాదాపు 5 కేసెస్ మేము నమోదు చేశాము. రాత్రిపూట ఒకరిపైన ఒకరు పెత్తనము. గత సంవత్సరాల కన్నా పోల్చుకుంటే ఈసారి క్రైమ్ ఏదైతే రిపోర్ట్ అయిందో అది కొద్దిగా తగ్గుముఖం పట్టింది. దాదాపు